హలో ఫ్రెండ్స్, ఆది మానవుల జీవితం అంటే కేవలం వేట, మంట, గుహలు మాత్రమే అనుకుంటాం. కానీ వారి చరిత్రలో ఒక భయంకరమైన చీకటి కోణం ఉందని మీకు తెలుసా? తమ గుంపులోనికి వచ్చిన పరాయి వ్యక్తులను వదిలిపెట్టకుండా జంతువులను వేటాడినట్లే వేట్లాడి ఆహారంగా తీసుకునేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. బెల్జియంలోని ఒక గుహలో బయటపడ్డ ఆ భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను ఫ్రాన్స్కు చెందిన సిఎన్ఆర్ఎస్ యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్, బెల్జియంకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. బెల్జియంలో గోయట్ అనే గుహలో దొరికిన అస్థిపంజరాలను విశ్లేషించిన ఈ నివేదిక వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్లో జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఆహారంగా మారిన వారు ఆ ప్రాంతానికి చెందిన నియాండరల్స్ కాదు. DNA ఐసోటోపుల పరీక్షల ద్వారా వారెక్కడో దూరం నుంచి వచ్చిన అపరిచితులు అని తేలింది. అంటే ఒక సమూహం మరో సమూహానికి చెందిన వ్యక్తులను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను పట్టుకొని ఈ గుహకు తీసుకొచ్చేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి మనుషులను ఆహారంగా తీసుకున్నారని ఎలా చెప్పగలరు? ఎందుకు అంటే ఆ ఎముకలపై ఉన్న గుర్తులు అచ్చం జంతువులను కోసినట్లే ఉన్నాయి. లోతైన కోతలు, ఎముకలను విరగొట్టిన తీరు చూస్తే వారు ఏదో ఆచారం కోసం కాదు, కేవలం ఆకలి తీర్చుకోవటానికే ఇలా చేశారని అర్థమవుతోంది. ముఖ్యంగా ఎముకల్లో ఉండే పోషకాల కోసం వాటిని ఉద్దేశపూర్వకంగా పగులుగొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటనలు సుమారు 41,000 నుండి 45,000 క్రితం జరిగి ఉంటాయని, అప్పట్లో నియాండరల్స్ మధ్య భూభాగం కోసం, ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఉండేదని తెలుస్తోంది. ఆకలి లేదా ఆధిపత్యం కోసం వారు తమ జాతిలో ఇతర సమూహాలపై దాడులు చేసేవారు. ఆ క్రమంలోనే ఈ దారుణాలు జరిగాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నిజాన్ని బయటపెట్టడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 10 ఏళ్ల పాటు సమయం పట్టింది. అత్యాధునికమైన టెక్నాలజీ, డిజిటల్ రీకన్స్ట్రక్షన్, కార్బన్ డేటింగ్, మాలిక్యూలర్ అనాలిసిస్ వంటి పద్ధతుల ద్వారా పాత ఎముకల ముక్కలను జోడించి ఆనాడు జరిగిన ఆ భయంకరమైన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఇది నియాండరల్స్ ప్రవర్తన గురించి మనకున్న పాత నమ్మకాలను పూర్తిగా మార్చేస్తోంది. చూశారు కదా, ఆది మానవులు తమ మనుగడ కోసం ఎంతటి క్రూరమైన పనులకు పాల్పడ్డారు. బెల్జియం గుహల్లో దొరికిన ఈ ఆధారాలు నియాండరల్స్లోని మరో కోణాన్ని మనకు చూపిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.